ఒక అద్భుతమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే కథతో ఈరోజు మన చర్చను మొదలుపెడదాం. ప్రాచీన పంచతంత్ర కథల్లోని ఒక ఆసక్తికరమైన, అంతే విషాదకరమైన కథ ఇది. ఒక చిన్న తప్పు, ఎలాంటి ఆలోచన లేకుండా ఒక మూర్ఖపు కొంగ తీసుకున్న నిర్ణయం వల్ల దాని పిల్లలే కాదు, ఏకంగా ఆ కొంగ జాతి మొత్తానికే ఎలా ముప్పు వాటిల్లిందో ఈ కథ మనకు వివరంగా చెబుతుంది. సరే, ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో అసలు విషయంలోకి వెళ్దాం. ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో మనకు తెలియకుండానే అంతకంటే ప్రాణాంతకమైన మరో పెద్ద సమస్యను మనం సృష్టిస్తుంటామా? కథ మొత్తం ఇప్పుడే చెప్పాను, కానీ ఈ ఒక్క పాయింట్ను మాత్రం కాస్త మదిలో ఉంచుకుందాం. ఇక మొదటి విభాగం, నీతిశాస్త్రం అంటే వివేకవంతమైన ప్రవర్తన గురించి చూద్దాం. నిజానికి ఇది కేవలం జంతువుల గురించిన ఒక చిన్న పిల్లల కథ మాత్రమే కాదు సుమా. ప్రాచీన భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన నీతిశాస్త్రం అనే అద్భుతమైన భావన నుంచి పుట్టిందే ఈ కథ. నీతిశాస్త్రమంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఇతరులు చేసే మోసాలను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో నేర్పే ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. సమాజంలో అడుగడుగునా కనిపించే కపటత్వం, ఆకస్మిక ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో, సమస్యలను ఎంత వివేకంతో పరిష్కరించుకోవాలో ఇది స్పష్టంగా చెప్తుంది. అయితే ఇంత కఠినమైన, సీరియస్ ఫిలాసఫీని సామాన్యుల బుర్రకి ఎలా ఎక్కించాలి? ఇక్కడే మన ప్రాచీన పండితులు ఒక అద్భుతమైన టెక్నిక్ వాడారు. కఠినమైన తత్వశాస్త్రం అనే చేదు మందుకు ఆసక్తికరమైన కథలనే ఒక తీయటి పూత పూశారు. అలా చేయడం వల్లే ఆ జీవిత సత్యాలు మనకు ఇట్టే అర్థమైపోతాయి, జీవితాంతం గుర్తుండిపోతాయి కూడా. ఇక రెండవ విభాగానికి వస్తే, కొంగ విషాదం. ఇప్పుడు మనం నేరుగా ఆ సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోదాం. అక్కడే మన కథ మొదలవుతుంది. ఆ నదీ తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టు. దానిమీద కొంగల కుటుంబాలు ప్రశాంతంగా నివసిస్తుండేవి. కాని అదే చెట్టు కింది తొర్రలో ఒక క్రూరమైన నల్లత్రాచుపాము కూడా తిష్టవేసింది. ఆ పాము ఎంత రాక్షసమైనదంటే పాపం ఆ కొంగపిల్లలకు రెక్కలు కూడా రాకముందే వాటిని ఎంతో క్రూరంగా తినేస్తూ ఉండేది. ఆ కొంగ పడుతున్న గుండెకోత అంతా ఇంతా కాదు. గుండె పగిలిన ఆ కొంగ సరస్వతీ నది తీరాన నిలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇలా అనుకుంటోంది, నేనేం చేయగలను? నా పిల్లలందర్నీ ఆ రాక్షసపాము తినేసింది. నేను ఎంత దురదృష్టవంతురాలిని! ఈ భరించలేని నిస్సహాయతే ఆ కొంగను ఒక ఊహించని వ్యక్తి దగ్గర సహాయం అడిగేలా చేసింది. మూడవ విభాగం, పీత మోసం. ఇక్కడే మన కథలోకి అసలైన విలన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఏడుస్తున్న కొంగ దగ్గరికి ఒక పీత వచ్చి ఎక్కడలేని సానుభూతి చూపిస్తూనే తన కుటిల బుద్ధిని అమలు చేయడానికి సిద్ధమైంది. ఆ పీత మనసులో ఏముందో ఒక్కసారి గమనిద్దాం. అసలు ఈ కొంగల జాతి మన నీటి జంతువులకు బద్ధశత్రువు. ఈ అవకాశాన్ని వాడుకుని వీడికి నిజాలు, అబద్ధాలు అన్నీ కలిపి చెప్పి ఆ కొంగల జాతి మొత్తాన్ని నామరూపాల్లేకుండా చేస్తాను అని పీత తనలో తాను అత్యంత కుటిలంగా ప్లాన్ వేసుకుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. బయటికేమో వెన్నలాగా ఎంతో మృదువైన మాటలు చెబుతూనే లోపల మాత్రం శత్రువును సమూలంగా నాశనం చెయ్యాలనే కఠినమైన వ్యూహాన్ని పీత రచిస్తోంది. ఎవరి గురించి పూర్తిగా తెలియకుండా వారి సలహాలు గుడ్డిగా వినడం ఎంత ప్రమాదకరమో ఈ పాయింట్ మనకు స్పష్టంగా చెప్తోంది కదో. మరి ఆ పీత చెప్పిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఒక ముంగిస ఉండే బొరియ దగ్గర మొదలుపెట్టి సరిగ్గా ఆ పాము ఉండే పుట్ట వరకు ఒక దారిలాగా చాపలు, మాంసం ముక్కలు చల్లమని పీత సలహా ఇస్తుంది. అప్పుడా ముంగిస ఆ మాంసం తింటూ వెళ్ళి పామును చూస్తుందని, వెంటనే ఆ పామును చంపేస్తుందని కొంగను నమ్మిస్తుంది. పాపం కొంగ కూడా అది నిజమే అని గుడ్డిగా నమ్మేస్తుంది. నాలుగవ విభాగం, ప్రాణాంతకమైన తప్పు. పీత పన్నిన వలలో కొంగెలా చిక్కుకుందో చూద్దాం. పీత సలహాలోని ఆ భారీ కుట్రను ఆ కొంగ ఏమాత్రం పసిగట్టలేకపోయింది. ఇంకేం ఆలోచించకుండా పీత చెప్పినట్లే ముంగిస బురియనుంచి పాము పుట్టవరకు మాంసం ముక్కలు చల్లుతూ తన నాశనానికి తానే స్వయంగా దారివేసుకుంది. సరే, ప్లాన్ వర్కౌట్ అయిందనే అనుకుందాం. ముంగిస ఆ మాంసం ముక్కలు తింటూ వెళ్ళి ఆ నల్లపామును చంపేస్తుంది. బానే ఉంది. కానీ పాము చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? ముంగిస అక్కడ్నించి సైలెంట్గా వెళ్ళిపోతుందా? కొంగ ఆలోచించలేకపోయిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. ఇక్కడే ఈ కథలోని అత్యంత విషాదకరమైన మలుపు మనకు కనిపిస్తుంది.
తక్షణ పరిష్కారంగా ముంగిస పామును చంపేసింది నిజమే, కాని పాము చనిపోయిన తర్వాత ఆకలితో ఉన్న ఆ ముంగిస కన్ను అక్కడే చెట్టుపైన ఉన్న కొంగలమీద పడింది. ఇంకేముంది, ఆ ఒక్క కొంగతో పాటు అక్కడున్న కొంగల కుటుంబాలన్నింటినీ ఆ ముంగిస ఊడ్చిపెట్టేసింది. ఒక సమస్యను తీర్చుకోబోయి కొంగ తన సర్వస్వాన్ని కోల్పోయింది. ఇక 5వ విభాగం తొందరపాటు వల్ల చెల్లించిన భారీ మూల్యం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న నీతిశాస్త్రం యొక్క అసలైన విలువలు ఇక్కడే బయటపడతాయి. ఎలాంటి ముందుచూపు లేకుండా తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఎంతటి ఘోరమైన పర్యవసనాలకు దారితీస్తాయో ఈ భాగం స్పష్టం చేస్తుంది. ప్రాచీన గ్రంథాలు చెప్తున్న ఈ సత్యాన్ని ఒక్కసారి గమనిద్దాం. తెలివైనవాడు తన సమస్యల పరిష్కారం గురించే కాదు, దాని పర్యవసానాల గురించి కూడా ఆలోచిస్తాడు. అవును, ఒక వివేకవంతుడు కేవలం ఇప్పుడేం చెయ్యాలి అన్నదే కాదు, అలా చేస్తే రేపేం జరుగుతుంది అన్నది కూడా ఆలోచిస్తాడు. పాపం ఆ కొంగ చేయలేకపోయిన పని అదే కదా. ఈ కథ కేవలం అప్పటి కాలానికే కాదు, ఇప్పటి మన జీవితాలకు కూడా అద్భుతంగా సరిపోతుంది. కంగార్లోనో లేదా విపరీతమైన నిస్సహాయతలోనో గుడ్డిగా ఎవరో చెప్పిన సలహాను పాటించడం వల్ల ఉన్న సమస్య తీరకపోగా ఎన్నో రెట్లు పెద్ద విపత్తులను మనం కొనితెచ్చుకున్నవాళ్లమవుతాం. ఒక నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల భవిష్యత్తులో జరగబోయే లాభనష్టాలను ముందే ఊహించగలగడమే నిజమైన వివేకం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక తక్షణ ముప్పును, ఒక చిన్న ప్రాబ్లంను వదిలించుకునే తొందరలో మనం కూడా అంతకంటే ప్రమాదకరమైన మరో పెద్ద సమస్యను మన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నామా? ఏదైనా చర్య తీసుకునే ముందు దాని పర్యవసానాలను అంచనా వేయాలన్న ఈ నీతిశాస్త్ర సూత్రాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.